కాకినాడ జిల్లా కోటరందూరులో ఉన్న శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయంలో భోగలింగేశ్వరుడికి కోటనందూరు గ్రామానికి చెందిన ప్రస్తుత ముమ్మడివరంలో ఉంటున్న డొక్కు మల్లికార్జునరావు నాగమణి దంపతులు కీర్తిశేషులు డొక్కు గురులింగం వీర్రాజు దంపతుల జ్ఞాపకార్థం 3 కేజీల 600 గ్రాముల వెండి జటాజూటం నాగబంధనం బంగారు పువ్వుతో వెండి కంచం వెండి రుద్రాక్షమాల సమర్పించారు. ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ఆలయ కమిటీ చైర్మన్ గొంప గుంగునాయుడు ఆధ్వర్యంలో అర్చకులు కొత్తలంక పేరయ్య శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య గ్రామ పెద్దలు కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భోగలింగేశ్వరుడికి దాతలు సమర్పించగా స్వామివారికి అలంకరించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి నారాయణమూర్తి, రాజు సంభారు సత్యనారాయణ, మల్ల తాతాజీ, గజ్జలపు జయప్రకాష్, మల్లికార్జునరావు, కుటుంబ సభ్యులు పొన్న వీరభద్రం, పోనుగంటి లక్ష్మి, డొక్కు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి పార్వతీ పరమేశ్వర భోగలింగేశ్వర స్వామి వారు మన కోటనందూరు గ్రామంలో ఎప్పుడో పూర్వకాలం 100 సంవత్సరాల పైబడ ఈ శివాలయం ఎంతో ప్రాచీనం పొంది ఎంతో పూజలు ప్రజలతో భక్తులతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకోబడుతుంది. ఈ విధమైన ఈ కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ శివాలయానికి పరమ భక్తులైనటువంటి మన డొక్కు గురులింగం గారు అబ్బాయి మల్లికార్జునరావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ఈరోజు 21వ తారీఖు మార్చి 2026 సంవత్సరంలో ఈరోజు ఆయన స్తోమకు తగ్గట్టుగా మన శివునికి ఈరోజు జటాజూటము, రుద్రాక్షమాల, అలాగే వెండి కంచము, నాగబంధము ఈ 4 రకాలు కలిపి సుమారుగా 3 కేజీల 600 గ్రాములు సుమారుగా వెండితో ఆయన తయారు చేయించి ఈరోజు కమిటీ సభ్యులు అలాగే పెద్ద మనుషులు రాజుగారు, మన పంతులు గారు వీరందరి సమక్షంలో గ్రామ పెద్దలందరి సమక్షంలో కూడా ఆ శివునికి అలంకరించడం జరిగింది. అలాగే ఇటువంటి దాతలు ఎంతోమంది ముందుకొచ్చి అవకాశం ఉన్న ప్రతి దాత కూడా ఏదో ఒక రూపంలో మన శివాలయానికి సాయం చేసి హిందూ ధర్మాన్ని కాపాడి పరిరక్షిస్తారని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆశీర్వాదాన్ని పొంది హాయిగా ఉండాలని మన శివాలయం డెవలప్మెంట్ కూడా మీరు అందరూ సహకరించాలి. అవసరమైతే మా కృష్ణారావు గారు ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. నేను దేవుడికి చేయించడానికి ఇబ్బంది పడలేదు, కానీ నా భయం ఏంటంటే అవి భద్రంగా ఉంటాయి లేవా, ఎవరు దీనికి బాధ్యత వహించారు, అది కావాలి. ఆ వేళ లెక్క వేరు, వీళ్ళ లెక్క వేరు. అంచేత నేను ఉన్నానండి, మీరు చేయించండి, నాకు అప్పచెప్పండి అని, మీరు చేయించేయని నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను అని ఆయన భరోసా ఇచ్చినందువల్ల నేను ముందుకు వచ్చి ఎన్ని చేయించాను. ఆయన్ని జీడిపిక్కల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కూడా నేను వెళ్ళి కలుసుకోవడం జరిగింది. చెప్తున్నానండి, ఏంచేదంటే నాకు ఒక మంచి ధర్మాన్ని అనుసరించే వ్యక్తి ఒక మహానుభావుడు దొరికాడు. ఆయనకి అన్ని రకాలుగా పలుకుపడి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 5,000 ఆయనకు అన్నీ ఉన్నాయి. అంచేత ఉండి కూడా ఈ రకమైనటువంటి మంచి మంచి సదుద్దేశం ఉన్నవాడు ఎక్కడో కానీ ఉండరు. అంచేత ఆయన నాకు దొరికాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంకా భగవంతుడు ఆశీర్వదింతే చాలా కార్యక్రమాలు చేయగలను. తెలిసిందండి, బుర్రమాటలో మాకు వీరేశ్వర స్వామి వారు ఉన్నారు. నిత్య కళ్యాణం 360 రోజులు కళ్యాణం జరుగుద్ది. 300 మంది వచ్చి కళ్యాణాలు చేయించుకుంటారు. టిక్కెట్లకు పెద్ద క్యూ ఉంటుందండి. అప్పుడు ఆయనకి 30 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు మొత్తం గుడి తీసేసి కొత్త గుడి కట్టి దేవాలయాలు మళ్ళీ ధర్మసత్రాలు కట్టి ఏసీ రూములు కట్టి అన్ని చేయడానికి 30 కోట్లు శాంక్షన్ అయింది. మీరు ఎవరైనా కనుక్కోండి. భద్రకాళి సమితి వీరేశ్వర స్వామి వారు అంటే చాలా పెద్ద నిత్య కళ్యాణం. పెళ్లి జరగకపోతే పిల్లలకి అక్కడికి వచ్చి